హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారమిల్ రవ్వ ఫుడ్డింగ్ అండి. ఈ ఫుడ్డింగ్ చాలా చాలా డిఫరెంట్గా చేస్తుంటారు కదా. సో ఈరోజు నేను వచ్చేసి రవ్వతో ఫుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. సో మరి రవ్వ ఫుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్ని తెల్ల ఉప్మా రవ్వ అని కూడా అంటారు. దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇక్కడ క్యారమిల్ రవ్వ ఫుడ్డింగ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి షుగర్ క్యారమిల్ని తయారు చేసుకోవాలి. అందుకోసము ఒక 1/3 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నారనుకోండి షుగర్ క్యారమిల్ తయారవడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. చూడండి, కలుపుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. దీన్ని ఏ బౌల్లో అయితే మన ఫుడ్డింగ్ని తయారు చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ లేట్ అయిందనుకోండి ఇది గడ్డ కడుతుంది. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్ అంతా చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ బౌల్ని. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలను మరిగించుకోవాలి. పాలు కొద్దిగా వేడయ్యాక ఇందులో 1/3 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1/3 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి రవ్వ అండ్ షుగర్ని. ఇప్పుడు పాలు పొంగు వచ్చిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కొద్దిగా వేసుకోవాలి. అంతా ఒకటేసారి వేసుకున్నారనుకోండి ఈ బొంబాయి రవ్వ అనేది గడ్డ కడుతుంది. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 ఎగ్స్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తో. ఒకవేళ విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా బీట్ చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాదు ఫుడ్డింగ్లో. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక యాలకుల పొడిని వేసుకొని ఒక స్పూన్ వరకు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. 3 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని అంతా ఒకటేసారి వేసుకున్నారనుకోండి కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ పాలను కూడా అంతా ఒకటేసారి వేసుకోకూడదండి, లూజ్ అయిపోతుంది. కొద్దిగా వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం క్యారమిల్ చేసుకున్నాం కదా ఆ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ అనేటివి లేకుండా. ఇప్పుడు దీనిని అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఆ బౌల్కి కరెక్ట్గా సరిపోయే మూతతో అయినా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని ఉంచుకొని ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ మనం రవ్వ ఫుడ్డింగ్ని స్టీమింగ్ చేసుకుంటున్నాము. ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకోవాలి బేస్లో. దీనిపైన రవ్వ ఫుడ్డింగ్ ఉండే బౌల్ని పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని 45 to 50 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వకుంటే కనుక ఇంకో 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోండి. నాకైతే 45 మినిట్స్కి రవ్వ ఫుడ్డింగ్ అనేది తయారైపోయింది. దీన్ని పక్కన ఉంచుకోవాలి. కొద్దిసేపు వరకు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని కవర్ తీసేసి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. సో 45 మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయింది. ఇలా ఒక 7 మినిట్స్ వరకు దీన్ని పక్కన ఉంచుకొని 7 మినిట్స్ తర్వాత నైఫ్తో ఈ విధంగా ఎడ్జెస్ని అనుకోవాలి. ఇలా అనుకున్నామనుకోండి లూజ్ అయిపోతుంది. మనం దీన్ని బౌల్ నుంచి సపరేట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సులభంగా మనకు రవ్వ ఫుడ్డింగ్ అనేది తయారైపోయింది. దీన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. దీన్ని వేడిగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది చల్లారిన తర్వాత కంటే కూడా. ఒక చెర్రీ ఫ్రూట్తో నేను దీన్ని సింపుల్గా డెకరేట్ చేశాను అండ్ మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఈ రవ్వ ఫుడ్డింగ్ అనేది. అండ్ ప్రజెంట్ లాక్డౌన్ కాబట్టి అందరు ఇంట్లో ఉంటారు కదా. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది.
సో చూడండి మీకు లోపల అనేది ఎడ్జెస్ సైడ్స్కి అంతా చూపిస్తున్నాను చూడండి. లోపల అనేది పచ్చిక ఏం లేకుండా చాలా బాగా కుక్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.